కేంద్రంలోని దివీస్ ల్యాబొరేటరీస్ పరిశ్రమను కాపాడేందుకు పేద రైతుల పొట్టగొడతారా అని సిపిఐ జాతీయ కార్యదర్శి మునుగోడు మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి అన్నారు. నేడు చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని RRR అలైన్మెంట్ ప్రకారం భూముల కోల్పోతున్న రైతుల భూములను ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ RRR ను అశాస్త్రీయంగా ORR రోడ్డు నుంచి 40 నుంచి 60 కిలోమీటర్లు తీసుకొని చౌటుప్పల్కు ఉత్తర దక్షిణ ప్రాంతంలో 28 కిలోమీటర్లు ఎందుకు కుదించారని ఆయన నిలదీశారు. RRR అలైన్మెంట్ ను పాము వంకర లాగా తిప్పుతూ ఒక చోట 50 కిలోమీటర్లు మరో చోట 60 కిలోమీటర్లు చౌటుప్పల్ దగ్గరికి వచ్చేసరికి 28 కిలోమీటర్లు ఎన్ని రకాలుగా మార్చడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో బయట పెట్టాలన్నారు. ORR నుండి RRR అలైన్మెంట్ సమాంతర దూరం నుంచి మార్చాలన్నారు. ప్రస్తుత అలైన్మెంట్ దివీస్ ఫార్మా కంపెనీ కాపాడడం కోసమే మార్చినట్టు తెలుస్తుందన్నారు. ఫార్మా కంపెనీల కోసం కాకుండా పేద రైతులను దృష్టిలో పెట్టుకుని శాస్త్రీయంగా అలైన్మెంట్ చేయాలని, చిన్నకారు రైతులను నాశనం చేసి వారి శవాలపై రోడ్లు నిర్మిస్తామంటే చూస్తూ ఊరుకోమన్నారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ చౌటుప్పల్ మండలంలో ప్రస్తుత అలైన్మెంట్ మూలంగా విలువైన భూములను, ఇండ్లు, తమ ఫ్లాట్లను కూడా భారీ నష్టం వాటిల్లుతుందని, RRR అలైన్మెంట్ 60 కిలోమీటర్ల దూరానికి మార్చాలని, అక్కడ కూడా భూమిపోయే రైతులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూమి ఇవ్వాలని, లేని ఎడల బహిరంగ మార్కెట్ రేటు ప్రకారం 3 రెట్లు నష్టపరిహారం చెల్లించాలని అన్నారు. అలాగే RRR భూ నిర్వాసితుల సమస్యలపై శాసన మండలి సమావేశంలో చర్చిస్తామని, ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్తామని తెలియజేశారు. అలా కాకుండా ఫార్మా కంపెనీల కొమ్ము కోస్తూ పేద రైతుల జీవితాలతో చెలగాటమాడాలని చూస్తే ఊరుకున్నది లేదని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం హెచ్చరించారు. ఈ RRR తీసుకొస్తున్న రోడ్డు ఇవాళ అలైన్మెంట్ అనేది టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక మాదిరిగా, ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత ఈ అలైన్మెంట్ అనేది ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులు, పేదవాళ్ళ భూములకు వెళ్ళి తీసుకొచ్చే విధంగా, మరి ముఖ్యంగా HMD వాళ్ళు కాకుండా R&B వాళ్ళు దీన్ని అలైన్మెంట్ తయారు చేయడం జరిగింది. సరే, ముఖ్యంగా మనకు కనబడుతున్నది స్పష్టంగా ఇలా అవపడతా ఉంది. ఈ చౌటుప్పల ప్రాంతానికి వచ్చిన తర్వాత ఔటర్ రింగ్ రోడ్డుకు 28 కిలోమీటర్లు మాత్రమే ఉన్నది. మిగతా ప్రాంతాలలో 60 కిలోమీటర్ల దూరంలో మరి సాగుతా ఉంది. సరే, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎందుకు ఇట్లా చౌటుప్పల కింద దగ్గరగా మరి ముఖ్యంగా మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ఇలా దివీస్ ఫ్యాక్టరీ, మరి శ్రీనిధి ఈ కెమికల్ ఫ్యాక్టరీలకు ఉపయోగపడే విధంగా, వాళ్ళకు నష్టం కలిగే విధంగా కాకుండా పేద రైతులకు, సామాన్య రైతుల భూములకు వెళ్ళి తీసుకుపోయే విధంగా అలైన్మెంట్ మరి తయారు చేయడం జరిగింది. ఇది చాలా అన్యాయం. ఎందుకంటే మరి భూమి ఇవాళ పోతున్నటువంటి వాళ్ళు మరి మార్కెట్ రేటు చాలా అత్యధికంగా ఉన్నది. కోట్ల రూపాయలు విలువ చేసే భూముల గుండా మరి పక్కన మరి ఇవాళ అతి తక్కువగా మార్కెట్ రేటుకు మరి వాల్యుయేషన్, నష్టపరిహారం కూడా ఇవాళ ప్రభుత్వం అతి తక్కువ ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని ప్రభుత్వం పునరాలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఒక శాస్త్రీయ పద్ధతులలో ఔటర్ రింగ్ రోడ్డుకు మరి ఏదైతే క్రమ పద్ధతిలో 60 కిలోమీటర్ల దూరంకి తీసుకపోతే ఎవరికి నష్టం ఉండదు. అదేవిధంగా ఏ రైతు గుండా పోయినా కూడా మరి ఒక అమరావతిలో ఏ రకంగానైతే రైతులకు మరి వాళ్ళకు షాపింగ్ మాల్ కానీ పోయినటువంటి రైతులకు ఏ రకంగా అమరావతిలో రైతులను ప్రభుత్వం ఆదుకుందో, ఈ ప్రాంతంలో కూడా పోయేటువంటి రైతులందరికీ కూడా ఆ రకంగా లాభం చేకూర్చే విధంగా మరి వాళ్ళకు భూములు కేటాయించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. ఆ రకంగా చేసినప్పుడు ఎవరికి కూడా ఇబ్బంది లేదు. కానీ ఇది ఒక కొంతమందికి లాభం చేకూర్చే విధంగా, పెద్ద పెద్ద ఈ కెమికల్ ఫ్యాక్టరీలకు ఉపయోగపడే విధంగా, దివీస్ ఫ్యాక్టరీకి ఉపయోగపడే విధంగా తీసేటువంటి అలైన్మెంట్ని ఇక్కడ ఉన్న రైతాంగం ఎవరు ఒప్పుకోరు. వాళ్ళు చేసే పోరాటం న్యాయబద్ధమైంది. ప్రభుత్వం ఇప్పటికి కూడా ఆలోచన చేయాలి. రాష్ట్ర మంత్రి మరి కోమటిరెడ్డి వెంకరెడ్డి జిల్లా మంత్రిగా ఉన్నారు. మరి వారు కలిసినప్పుడు ఈ అలైన్మెంట్ తప్పని చెప్తా ఉన్నారు. దానికోసం వారు నిలబడాలి. మరి రాష్ట్ర ముఖ్యమంత్రితో కూడా మాట్లాడి ఈ అలైన్మెంట్ మార్చడానికి ప్రయత్నం చేయడానికి మరి రాష్ట్ర మంత్రివర్గం మంత్రి చూడాలి. ఆ రకం కాకుండా ఏదో దాటవేత పద్ధతిలో వాళ్ళు కలిసినప్పుడు మాట్లాడి దీని పక్కదారి పడితే రైతులు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు. ఎందుకంటే భూమి అనేది రైతుకు అనుబంధం ఉన్నది. కాబట్టి ఇవాళ చాలా పేదవాళ్ళు, ఎందుకంటే చిన్నకారు రైతులు, రైతాంగం వాళ్ళు పొట్టకూటి కోసం అనేక రకాలుగా కాయకష్టం చేసి సంపాదించుకున్న భూమిలో వాళ్ళు నోటికాడి మట్టి కొట్టే విధంగా ప్రభుత్వం ఆలోచన చేయొద్దు. దీనికి కమ్యూనిస్ట్ పార్టీ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. వాళ్ళు చేసే పోరాటానికి పూర్తిగా మద్దతు ఇస్తాం. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల పక్షంగా నిలబడి ప్రజలకు న్యాయం చేకూర్చే విధంగా ఇద్దరు మంత్రులు కానీ ఆలోచన చేసి ఈ అలైన్మెంట్ మార్చాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ,
ఏ రైతు గుండా పోయినా కూడా మార్కెట్ వాల్యూ ప్రకారంగా వాళ్ళకు నష్టపరిహారం కూడా ఇవ్వాలి. ఆ రకంగా ఆలోచన చేస్తే ఎవరికి కూడా న్యాయబద్ధంగా ఉంటుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తాము.